హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఏఏసీ బ్లాక్స్ అండి, మనకి సూపర్ బ్రిక్స్ అంటారు కదా, వెయిట్లెస్ బ్రిక్స్. ఈ బ్రిక్స్ ఉపయోగించుకొని ఒక స్లాబ్ పైన ఒక 2 రూమ్లు వచ్చే విధంగా రేకుల ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే ప్రజెంట్ ఈ 2026లో ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, మేస్త్రి గారికి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది, అలాగే రేకుల ఇల్లు అనేది కాకుండా మనం స్లాబ్ వేసుకునే పని అయితే అప్పుడు ఎంత ఖర్చు అనేది అవుతుంది, ఈ ఏఏసీ బ్లాక్స్ అనేవి వేసుకొని ఒక ఇల్లు నిర్మించుకున్నట్లయితే. సో వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ముందుగా ఫస్ట్ ఫ్లోర్ పైన వేసుకునే 2 రూమ్ల రేకుల ఇల్లు, ఈ 2 రూమ్లకి సంబంధించి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఈ రూమ్స్ యొక్క సైజెస్ వచ్చేసి మనకి మొత్తం 12 అడుగులు పొడవు అయితే ఉంటుంది, అలాగే 28 అడుగులు వెడల్పు అయితే ఉండటం జరుగుతుంది అనమాట. ఇందులోనే 2 రూమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో సింపుల్ గా ఒక 2 రూమ్స్ అనమాట. సో వీటికి సంబంధించి మనం ఫస్ట్ ఫ్లోర్ పైన వేసుకుంటున్నాం కాబట్టి వెయిట్లెస్ బ్రిక్స్ అనేవి ఉపయోగించుకుంటాం. ఈ వెయిట్లెస్ బ్రిక్స్ అనేవి ఫస్ట్ ఫ్లోర్ లో వేసుకుంటానికి పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతాయండి. ఇవి వాడుకోవటం వల్ల మనకి ఉపయోగం ఏంటన్నట్లయితే ఇవి మనకి వర్క్ అనేది ఫాస్ట్ అవుతుంది, మెటీరియల్ పరంగా తక్కువ మెటీరియల్ లోనే వర్క్ అనేది అయిపోతుంది, అలాగే ముందు బడ్జెట్ అనేది మనకి చాలా వరకు తగ్గుతుంది అనమాట ఈ బ్రిక్స్ అనేవి ఉపయోగించుకోవటం వల్ల. సో ఈ బ్రిక్స్ లో కూడా మనం ఇక్కడ వచ్చేసరికి 6 ఇంచ్ బ్రిక్స్ అనేవి తీసుకొని ఈ 2 రూములు కూడా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో 6 ఇంచెస్ బ్రిక్స్ అనేవి మొత్తంగా ఈ 2 రూములకి సంబంధించి 550 బ్రిక్స్ వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది. ప్రజెంట్ మనకి ఒక బ్రిక్ ధర అనేది 62 రూపాయలు అనేది తీసుకుంటున్నారు. ఈ బ్రిక్ యొక్క పొడవు అనేది 2 అడుగులు వస్తుంది, మనకి 6 ఇంచ్ విడ్త్ వెడల్పు అనేది ఉండటం జరుగుతుంది అనమాట. సో ఈ బ్రిక్స్ గురించి అందరికీ తెలిసిందే. వీటిలో 9 ఇంచ్ దొరుకుతాయి, 4 ఇంచ్ దొరుకుతాయి, 2 ఇంచ్ దొరుకుతాయి, చాలా రకాలు అయితే ఉంటాయి అనమాట. ఆల్రెడీ బ్రిక్స్ యొక్క కాస్ట్ గురించి కూడా మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఓన్లీ బ్రిక్స్ యొక్క ధరలు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆ వీడియో అయితే చూడండి, మీకు ఎండ్ స్క్రీన్ లో అలాగే పైన ఐ కార్డ్ లో కూడా ఇస్తాను అనమాట. సో 6 ఇంచ్ బ్రిక్స్ వచ్చేసి మనకి 550 బ్రిక్స్ వరకు కూడా పడతాయి. 62 రూపాయలు చొప్పున ఒక బ్రిక్ ధర అనేది మనకి 34,100 రూపాయల దాకా ఈ బ్రిక్స్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. నెక్స్ట్, చాలా మంది ఈ బ్రిక్స్ అనేవి కట్టుబడి కట్టడానికి మనం కెమికల్ యూస్ చేసుకోవాలా లేకపోతే సిమెంట్ బ్యాగ్స్ అనేవి యూస్ చేసుకోవాలని కూడా అడుగుతూ ఉంటారండి. కెమికల్ అనేది మీరు కట్టుబడికి యూస్ చేసుకోండి, ప్లాస్టింగ్ వీటన్నిటికి కూడా మనం నార్మల్ గా సిమెంట్ బ్యాగ్స్ యూస్ చేసుకొని ప్లాస్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఈ కెమికల్ బ్యాగ్స్ వచ్చి మనకి 10 నుండి 10 బ్యాగుల వరకు కూడా పడతాయి అనమాట, 8 నుండి. సో ఒక బ్యాగ్ ధర అనేది మనకి ప్రజెంట్ 600 రూపాయల చొప్పున మార్కెట్ లో తీసుకుంటున్నారు. ఇది ఒక 50 రూపీస్ అటు ఇటుగా ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. సో మనకి ఒక 6,000 రూపాయల దాకా ఈ కెమికల్ బ్యాగ్స్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే సిమెంట్ కూడా యూస్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ సిమెంట్ వచ్చేసరికి మొత్తంగా ఒక 20 బ్యాగుల వరకు కూడా మీకు పడతాయి అనమాట. మనకి ఒక బ్యాగ్ ధర 320 రూపాయల చొప్పున మొత్తం 20 బ్యాగులకు వచ్చేసరికి 6,400 రూపాయల దాకా సిమెంట్ బ్యాగులకి ఖర్చు అనేది అవుతుంది. అలాగే ఇందులోకి శాండ్ కూడా యూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ శాండ్ అనేది మనకి ప్లాస్టింగ్ కానీ ఇలాంటి వాటిలన్నిటి కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇది 2 యూనిట్ల వరకు కూడా పడుతుంది. మనకి ఒక యూనిట్ ధరే ప్రజెంట్ 4,500 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. సో ఈ శాండ్ కి మనకి ఇక్కడ 9,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. అలాగే పైన పైకప్ అండి, మనం రేకులు అనేవి యూజ్ చేసుకుంటాం కాబట్టి వీటికి సంబంధించి పైపులు కానీ అలాగే పైన వేసుకునే ఐరన్ రేకులు అనేవి తీసుకున్నట్లయితే వీటికి ఫర్ స్క్వేర్ ఫీట్ కి 100 to 120 రూపీస్ అనేది ప్రెజెంట్ మార్కెట్ లో చార్జ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ రూమ్ యొక్క పొడవులు అనేవి ఎంత వచ్చినట్లయితే 12 అడుగులు పొడవు, ఒక 3 అడుగులు బయట కొంచెం వాటర్ అనేది బయటకు పడేటట్లు ఒక 3 అడుగులు పెంచుకుంటాం అనమాట ఫ్రంట్ సైడ్. సో మనకి అప్పుడు 15 అడుగులు ఫ్రంట్ అనేది 15 అడుగులు పొడవు వస్తుంది. వెడల్పు చూసుకున్నట్లయితే మనకి సేమ్ 28 అడుగులే ఉంటుంది. సో 15 into 28 మనకి ఇంచుమించుగా 420 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. 420 ఇంటూ మీరు 100 రూపీస్ ఇచ్చి ఈ పైకప్పు రేకులు అనేవి పైపులు ప్లస్ రేకులు మొత్తం వేసి ఇచ్చినందుకు మనకి 100 ఇచ్చినట్లయితే మనకి 42,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అది ఐరన్ రేకులు, ఐరన్ పైపులు అనేవి యూజ్ చేసుకొని రేకుల పైకప్ అనేది వేసుకుంటే. ఇందులో మీరు సిమెంట్ రేకులు కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా సిమెంట్ రేకులు అనేవి యూజ్ చేసుకునే పని అయితే మీకు 28,000 రూపాయల నుంచి 30,000 రూపాయల లోపే ఈ పైకప్ అనేది రేకులు అనేవి మీరు వేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు వేసుకునే పైకప్పును బట్టి కూడా మనకి ఇక్కడ బడ్జెట్ యొక్క డిఫరెన్సెస్ అనేది రావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఐరన్ రేకులే తీసుకున్నాం, 42,000 రూపాయలు అనమాట. అలాగే ఈ 2 రూములకి సంబంధించి 2 దర్వాజాలు అనేవి పెట్టుకుంటాం. ఆ 2 దర్వాజాలకి ఒక 2 తలుపులు అనేవి వస్తాయి అనమాట. వాటి యొక్క ఫిట్టింగ్స్, దర్వాజాలు, వాటికి తలుపులు వీటన్నిటికి కలిపి ఒక 20,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే విండోస్ విషయానికి వచ్చినట్లయితే మనం యూపీవీసీ విండోస్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఇవి కూడా 2 రూమ్లో 2 విండోస్ అనేవి పెట్టుకుంటాం కాబట్టి విండోస్ ప్లస్ వాటికి మనకి సేఫ్టీ గ్రిల్స్ అనేవి వస్తాయి. ఆ సేఫ్టీ గ్రిల్స్ ఇవన్నీ కూడా మనం పెట్టించుకునే పని అయితే 15,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. ఇవి కాకుండా మీరు వుడ్కి వెళ్తాం అనే పని అయితే బడ్జెట్ అనేది పెరుగుతుంది అనమాట. తక్కువ బడ్జెట్ లో చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ట్రెండ్ కూడా ఇవే, ఇలాంటివి యూజ్ చేసుకుంటేనే మనం బడ్జెట్ లో చేసుకోగలం. సో వీటికి సంబంధించి
విండోస్కి వీటికి ఒక 15,000 రూపాయలు అనమాట. అలాగే హౌస్లో మనం ఎలక్ట్రికల్ వర్క్ అనేది చేయించుకుంటాం. ఈ ఎలక్ట్రికల్ వర్క్లో మనకి స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ రావడం జరుగుతుంది. అలాగే కన్సీల్డ్ మనకి గాళ్ళు అనేవి కట్ చేసి పైపులు అనేవి గోడల లోపలే వచ్చే విధంగా మనకి పెట్టడం జరుగుతుంది. స్విచ్ బోర్డ్స్, మనకి లైట్స్ ఇలాంటివన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. సో వీటిలన్నిటికీ సీలింగ్ లో లైట్స్ కూడా కవర్ అవుతాయి. సో ఇలాంటి వీటి అన్నిటికీ కలుపుకొని 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. అలాగే ఇందులో మనం ఫాల్ సీలింగ్ కూడా చేయించుకోవడం జరుగుతుంది. ఈ ఫాల్ సీలింగ్ అనేది 2 రూమ్లలో కూడా ప్లెయిన్ సీలింగ్ అనేది చేయించుకుంటాం. ఈ ప్లెయిన్ సీలింగ్ అనేది మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 42 రూపాయలు లేదా 45 రూపాయల లోపే మనకి చేయడం జరుగుతుంది అనమాట. సో 2 రూముల్లో మనం ఈ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అనేది చేయించుకున్నట్లయితే జిప్సమ్ సీలింగ్ అనేది 14,112 రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ టైల్స్ వర్క్ అనేది ఫ్లోరింగ్ లో చేసుకోవడం జరుగుతుందండి. ఈ టైల్స్ వర్క్ అనేది 2 రూముల్లో మనం పర్చేస్ చేయడానికే 14,112 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. మనం స్క్వేర్ ఫీట్ లెక్కేసే తీసుకుంటాం కాబట్టి అడుగుల లెక్కన మనకి అడుగు 40 రూపాయలు లేదా 42 రూపాయలు ఆ విధంగా తీసుకుంటేనే 14,112 రూపాయలు అనేది టైల్స్ కి ఖర్చు అనేది అవుతుంది. అలాగే ఇది మెటీరియల్ కి ప్లస్ మనకి ఇది వర్క్ చేసిన వారికి వచ్చేసరికి ఒక 7,392 రూపాయల దాకా వారు కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది టైల్స్ వర్క్ కు సంబంధించి 21,504 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే వాల్ కేర్లు అనేవి పెట్టుకొని పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకుంటానికి ఒక 45,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఈ 2 రూములకి సంబంధించి. అలాగే మేస్త్రి గారికి ఇచ్చే అమౌంట్ అండి. మేస్త్రి గారికి ఏంటన్నట్లయితే మనకి లోకల్లో దొరికే మేస్త్రులు కానీ మనకి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని డైలీ లేబర్కి మనం వర్క్ మాట్లాడి ఏ రోజు కూలీ అనేది ఆ రోజు ఇచ్చి మనం ఈ సింపుల్ గా ఈ వర్క్ అనేది ప్లాస్టింగ్ లో ఈ కట్టుబడి వీటి వరకు చేయించుకునే పని అయితే ఇంచుమించుగా మీకు 30 నుండి 40,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందండి. లేదు మీరు మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చే పని అయితే 50,000 రూపాయల నుంచి 80,000 రూపాయల దాకా కూడా వారు కాంట్రాక్ట్ అనేది తీసుకుంటారు అనమాట. కాంట్రాక్ట్ అంటే ఆల్మోస్ట్ మీకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకుంటారు. సింపుల్ గా 2 రూములు కట్టాలన్నా సరే 80,000 రూపాయల దాకా తీసుకుంటారు అనమాట. లేదు మీరు డైలీ లేబర్ ఇచ్చి కూలీకి చేయించుకునే పని అయితే మీకు ఈజీగా 30 నుండి 40,000 రూపాయల్లో అయిపోతుంది. ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. దీన్ని బట్టి మన ఏరియాలో దొరికే వర్కర్స్ ని బట్టి మనం చేయించుకుంటే దాన్ని మనం బడ్జెట్ లో చేసుకోగలం. లేదు అనుకున్నట్లయితే మనకి కుదరదు అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా ఇచ్చినా సరే కాంట్రాక్ట్ బేసిక్ కింద వాళ్ళకి ఇచ్చేసి మొత్తం వర్క్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 2 విధాలు అయితే ఉంటుంది. మనమైతే ఇక్కడ ఏ రోజు లేబర్ అనేది ఆ రోజు ఇచ్చి చేయించినట్లయితే మనం ఒక 40,000 రూపాయల దాకా కాస్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుందాం మేస్త్రి గారికి సంబంధించి. అలాగే హౌస్ లో ప్లంబింగ్ వర్క్ అనేది చేసుకుంటాం, వాటర్ ట్యాంక్స్ అనేవి పెట్టుకుంటాం, బాత్రూమ్ లో టైల్స్, సీట్స్ వీటిలన్నిటికి కలిపి మరొక 30,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసరికి మనం 2 అటాచ్డ్ బాత్రూమ్లు చిన్న చిన్నవే కాబట్టి వాటికి సంబంధించి తక్కువే అవుతుంది. పైన వచ్చేసరికి ఒక వాటర్ ట్యాంక్ అనేది పెట్టుకుంటాం వీటిలన్నిటికీ కలిపి అనమాట. సో ఈ విధంగా మనకి ఏఏసి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో మనకి వెయిట్లెస్ బ్రిక్స్ అనేవి ఇవి ఉపయోగించుకొని ఒక 2 రూమ్లు అనేవి మనం మన యొక్క స్లాబ్ పైన ఫస్ట్ ఫ్లోర్ పైన వేసుకునే పని అయితే ఇంచుమించుగా మీకు 3,33,116 రూపాయల దాకా ఖర్చు అనేది అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు కొంతమంది అయితే అనొచ్చు రేకుల బదులు మనం స్లాబ్ ఇంకొక 1,00,000 రూపాయలు అదనం అయితే అయింది స్లాబ్ వేసుకోవచ్చు కదా, లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పి కొంతమంది కామెంట్స్ చేయొచ్చు, అడగచ్చు. సో మీరు ఇక్కడ ఆలోచించేది ఏంటంటే రేకుల ప్లేస్కి ఇంకో రేకులు 40,000 అయింది కదా, ప్లస్ ఇంకొక 1,00,000 రూపాయలు యాడ్ చేసుకున్నట్లయితే ఒక 1,50,000 రూపాయలు స్లాబ్ అనేది వేసుకోవచ్చు కదా, కొంచెం లైఫ్ అనేది ఉంటుంది. కాకపోతే బడ్జెట్ అనేది అంతే అవుతుందనేమో మీరు అనుకుంటారు. సో అలా అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ రేకుల ప్లేస్ లో స్లాబ్ అనేది వేసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు మనకి 3,33,000 రూపాయల దాకా ఖర్చు అనేది అయ్యింది. సో మీరు స్లాబ్ అనేది వేసుకుంటే మీకు 8.5 లక్షల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. ఎందుకు ఈ కొంచెం దానికి అంత ఎందుకు పెరిగింది అని మీరు అడగచ్చు. సో మీకు ఈ కొంచెమే పెరగట్లేదు. మీకు రేకుల ఇల్లు అన్నట్లయితే బ్యాక్ సైడ్ మీరు ఒక 9 అడుగులో 10 అడుగులో పెట్టుకుంటారు, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఒక అడుగు డౌన్ పెట్టుకుంటారు, రేకులు అనేవి వేసుకుంటారు, పైన వరుస వేసుకుంటారు, అయిపోతుంది. మీకు ఇక్కడ స్లాబ్ అన్నట్లయితే వాల్స్ అనేవి పెరుగుతాయి అనమాట. వాల్స్ అనేవి హైట్ పెంచుకోవాలి, స్లాబ్ మొత్తం వేసుకోవాలి. సో ఈ వాల్స్ అనేవి పెరగడం వల్ల మనకి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా పెరిగిపోతుంది. ఇసుక పెరుగుతుంది, రాళ్ళు మనం ఏదైతే ఏసీ బ్లాక్స్ అనేవి యూజ్ చేస్తున్నాం అవి పెరుగుతాయి. అలాగే వాటికి సంబంధించి ప్రతి వర్క్ కూడా పెరుగుతాయి. ప్లాస్టింగ్ చేసేటప్పుడు ప్లాస్టింగ్ కి సంబంధించి సిమెంట్ బ్యాగులు పెరుగుతాయి. అలాగే వాటికి సంబంధించి లేబర్ కాస్ట్ అనేది పెరుగుతుంది, ఇసుక శాండ్ అనేది పెరుగుతుంది, ఎలక్ట్రికల్ వర్క్ లో పైప్ లైనింగ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది, వాటి యొక్క కాస్ట్ అనేది లేబర్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇలా చాలా విధాలు కూడా మనకి బడ్జెట్ అంతా కూడా పెరిగి ఇంచుమించుగా స్లాబ్ అనేది వేసుకుంటే మీకు 8 లక్షలు లేకపోతే 8.5 లక్షల వరకు కూడా ఖర్చు అనేది మీకు ఇక్కడ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇదే రూములకి అనమాట. మనం రేకుల ఇంటికి జస్ట్ ఆ మాట అనేస్తారనమాట, ఏముండదు అక్కడ.
జస్ట్ రేకుల ఇల్లే ఇంకొక 1,00,000-1,50,000 ఎక్కువ పెట్టుకుంటే స్లాబ్ అనేది వేసుకోవచ్చు కదా అని. దాని వెనకాల జరిగే ఈ ప్రాసెసింగ్ అంతా కూడా తెలీదనమాట. కొంతమంది అది చూసినోళ్ళు అవును నిజమే ఇంకో ₹1,00,000 వేసుకుంటే స్లాబే వస్తుంది కదా అని అనుకుంటూ ఉంటారు. సో మనకి ఇక్కడ జస్ట్ మీకు రేకుల బదులు స్లాబ్ అనేది పెరగటం వల్ల మనకి బడ్జెట్‌లో మొత్తం ఎస్టిమేషన్ మొత్తం మారిపోతుందనమాట. సో ఇలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయండి చాలా విధాలుగా కూడా. ఇవన్నీ కూడా మనం ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నప్పుడు ఆలోచించుకొని చాలా విధాలుగా మనం అప్పుడు దిగాలి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి జస్ట్ మనం ఏముందిలే కానీ చేసేద్దాం అనుకుని దిగితే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడతారు. అమౌంట్ అనేది సరిపోక మళ్ళీ అప్పులు తెచ్చుకొని కట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. మళ్ళీ ఆ అప్పులకి వడ్డీలు గిడ్డీలు అనేది కట్టుకోవాల్సి వస్తుంది. చాలా రిస్క్ అనేది పడతారనమాట. సో వీటికి సంబంధించి పూర్తి అవగాహన అనేది ముందుగానే తెలుసుకోండి. మీకు ఇక్కడ ఒక అడుగు పెరిగినా సరే కాస్ట్ అనేది బడ్జెట్ యొక్క ఎస్టిమేషన్ అనేది మారిపోతుంది. ఇలా చాలా ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇంటి నిర్మాణం అనేది చేసుకునేటప్పుడు. లేదు మీరు ఒక ఇల్లు అనేది కట్టుకోవాలనుకున్నప్పుడు మీకు తెలిసిన మేస్త్రులు కానీ దగ్గరలో ఉన్న మేస్త్రులు కానీ ఒకసారి పిలిపించుకొని కాస్ట్ యొక్క ఎస్టిమేషన్ అనేది వేయించుకోండి. ఎంత కాస్ట్ అవుతుంది, ప్రతి మెటీరియల్ కి సంబంధించి మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి, మీ ఏరియాలో రేట్లు అనేవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ అనేది వేయించుకొని పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది తెలుసుకున్న తర్వాతే ఆ అమౌంట్ కి కొంత ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీ దగ్గర పెట్టుకొని అప్పుడు మాత్రమే మీరు ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటానికి మీరు చూసినట్లయితే మీరు ఇంటి నిర్మాణం అనేది పర్ఫెక్ట్ గా చేసుకుంటానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.